పరమగీత గ్రంథం గురించి మనం ఆలోచన చేద్దాం. ఓకేనండి. పరమగీతము గురించి చాలా తక్కువగా దీని గురించి మాట్లాడతారు. పరమగీతముల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే అది కొంచెం క్లిష్టంగా సాహిత్య భాషలో ఉండటం వల్ల, అది అర్థం కాకపోవడం వల్ల దాని గురించి ఎవరు ఎక్కువగా కోడ్ చేసి మాట్లాడడం అనేది జరగదు. కానీ పరమగీత గ్రంథాన్ని ఒకవేళ మీరు కూడా చదివినట్లయితే అది ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, అది ఎవరి పుస్తకము, ఇలా రకరకాల ప్రశ్నలు మీకు వస్తాయి. ఎందుకంటే బైబిల్ పండితులలోనే దీని గురించి 2 వాదనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పండితులు అని చెప్పుకున్న వారే, ఒకరేమో పరమగీతము సొలొమోను గారి యొక్క సొంత రచన, తాను అనుకొని రాసిన ఒక వ్యాసము లేదా ఒక సాహిత్యం అని మాట్లాడతారు. కానీ మరికొంతమంది లేదు, పరమగీతము ఖచ్చితంగా సొలొమోను గారి యొక్క సొంత రచన కాదు, అది దేవుని గురించి మాత్రమే, దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే రాసిన పుస్తకమని మరికొందరి వాదన. ఓకేనండి. మరి ఈ వాదనలకు మనము చూసి ఏది నిజము, ఏది మనము పాటించాలన్న ఆలోచనలోనికి మనం వెళ్ళగలిగితే ఈరోజు మనం పరమగీత గ్రంథాన్ని కొంతవరకు అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనండి. పరమగీతము అని ఈ గ్రంథానికి ఉన్న పేరు పరమగీతము. ఇది తెలుగు పదం అండి. పరమగీతము అనే పదం తెలుగు పదం. అసలు పరమ అనగానే అత్యంత ఉన్నతమైనది అని అర్థం అండి. పరమ అని అంటే ఉన్నతమైనది. ఎంత ఉన్నతమైనది అంటే అత్యంత ఉన్నతమైనది, దానికంటే ఇంకా ఉన్నతమైనది ఏది లేదని అర్థం పరమ అనేదని. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ దేవుణ్ణి పరమ దేవుడు లేదా పరమాత్ముడు, పరమ అనే పదము చాలా ఉన్నతమైన గౌరవాన్ని సూచించే పదం అండి. ఓకేనా. కాబట్టి గీతము అని అంటే పాట, సంగీతముతో పాడదగిన ఒక గీతము, ఆధ్యాత్మిక గీతము అని చెప్పుకుంటారు. అంటే అత్యున్నతమైన పాట, అత్యున్నతమైన గీతము అని అర్థం అండి. దీనిని చాలామంది ఇంగ్లీష్లో దీన్ని అనువాదం చేసేటప్పటికీ సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనే పేరుతో అనువాదం చేశారండి. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని. ఇంకొంతమంది అయితే దీన్ని సాంగ్ ఆఫ్ సొలొమోన్ అంటారు. సాంగ్ ఆఫ్ సొలొమోన్ అని. నిజంగా ఇది మరి ఎందుకు సాంగ్ ఆఫ్ సొలొమోన్ అన్నారు? సాంగ్ ఆఫ్ సొలొమోన్ అని ఎందుకన్నారు? సొలొమోన్ గారు రాశారు కనుక సాంగ్ ఆఫ్ సొలొమోన్ అన్నారు అని అనుకుంటే పొరపాటు. అంతకంటే ముందు రాసిన పుస్తకాలు మీకు తెలుసు. సొలొమోన్ గారు రాసిన పుస్తకాలు ఎన్నండి? ఎన్ని రాశారు సొలొమోన్ గారు? పుస్తకాలు, బైబిల్లో ఉన్న పుస్తకాలు సొలొమోన్ గారు రచించిన ఎన్ని? ఎన్ని పుస్తకాలు సొలొమోన్ గారు రాశారు బైబిల్ గ్రంథంలో? మనకందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు ఆన్సర్ ఇవ్వరని నాకు తెలుసు. నేను ప్రశ్న వేసినప్పుడే మీరు ఆన్సర్ ఇవ్వరని తెలుసు నాకు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. అది అడిగినా సమాధానం ఇవ్వకపోవడం అనేది అలవాటు అయిపోయింది అన్నమాట. ఓకేనా. రైట్. 3 పుస్తకాలు సొలొమోన్ గారివి బైబిల్లో ఉన్నాయండి. ఒకటి సామెతలు, ప్రసంగి, పరమగీతము. సాంగ్ ఆఫ్ సొలొమోన్ అని పరమగీతానికి ఎందుకని పేరు పెట్టారు? ప్రసంగికి ఎందుకు పెట్టలేదు మరి? ప్రసంగి అనగానే ఏముంటుందండి? దానికి సంబంధించి సొలొమోన్ ఏమని అంటారా ఇంగ్లీష్లో? అనరు. సామెతల్ని ఏమంటారు? ప్రసంగిదేమన్నా అక్కడ అడ్రస్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఓన్లీ సామెతలు, ఓన్లీ ప్రసంగము, ప్రసంగి అంతే. ఆ తర్వాత పరమగీతము అనే పదం తెలుగులో బాగానే ఉంది, కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సాంగ్ ఆఫ్ సొలొమోన్ అన్నారు. సాంగ్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఆఫ్ సొలొమోన్ అని ఎందుకనలేదు?
ప్రోవర్బ్స్ ఆఫ్ సొలొమోన్ అని ఎందుకు అనలేదు? ఆలోచించాలి. మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. పర్లేదులే అది అలానే ఉంది అని అనుకుంటే మనకేం అర్థం కాదు. సాంగ్ ఆఫ్ సొలొమోన్ అన్నారు. సాంగ్ ఆఫ్ సొలొమోన్ అని దీనికి ఒక్కదానికి సొలొమోన్ ఎందుకని అంటే సొలొమోను యొక్క పాట అని దీనికి పేరు ఇచ్చారు తెలుగులో దీన్ని అనువాదం చేస్తే. మరి ప్రోవర్బ్స్ ఆఫ్ సొలొమోన్ అని ఎందుకు అనలేదు? అది సొలొమోన్ గారు రాసింది కాదా? ఇటు వినండి, అది సొలొమోన్ గారు రాసింది కాదా? సొలొమోన్ గారు రాసింది. మరి ఎందుకు అనలేదు దాన్ని? ఇంగ్లీష్లో మీరు సామెతల్ని ఇంగ్లీష్లో దానికి ఉన్న పుస్తకానికి ఉన్న పేరేంటిదండి? ప్రోవర్బ్స్. ప్రోవర్బ్స్ ఆఫ్ సొలొమోన్ అని ఎందుకు అనలేదు? అందుకే పరమగీతం గురించి 2 వాదనలు క్రైస్తవ సమాజంలో లేదా పండితులలో ఉన్నాయి. అందుకే కొంతమంది ఏమో ఇది సొలొమోన్ గారి సొంత రచన అని చెప్పినప్పుడు సాంగ్ ఆఫ్ సొలొమోన్ అన్నారు. కొంతమంది అయితే దీనిని ఇది సొలొమోన్ గారు రాసినప్పటికీ సొలొమోన్ గారి సొంత రచన కాదు. సొంత రచన అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఊహను బట్టి రాసిన ప్రవచనం కాదు ఇది. దేవుడు రాయించిన ప్రవచనం కనుక దాన్ని ఏమన్నారంటే సాంగ్ ఆఫ్ సాంగ్స్ అన్నారు. సాంగ్ ఆఫ్ సాంగ్సే కరెక్ట్ అనువాదం అండి. చూసారా మీరు, తెలుగులో కూడా సొలొమోన్ అనే పేరు రాకుండా పరమగీతం అనే పేరు పెట్టారండి. సొలొమోన్ అనే పేరుని ఇవ్వకుండా పరమగీతము అనే పేరు పెట్టారండి. అంటే తెలుగు అనువాదం ఎంత చక్కగా ఉందో చెప్పడానికి మచ్చుకు ఇది ఒక ఉదాహరణ, ఒక నిదర్శనం అని కూడా చెప్పొచ్చండి. అర్థమవుతుంది లేదా? కాబట్టి దీనిని ఈ పరమగీతము అనే పదాన్ని హిబ్రూ బైబిల్లో ఏముంది అని అంటే సిర్ హసిరీం అని ఉంటుందండి. సిర్ హసిరీం. సిర్ అంటే పాట, హసిరీం హస్రీం హస్రీం అని అంటే పాటల, అంటే పాటల పాట, గీతముల గీతము అంటే గీతములలో గీతము, పాటలలో పాట, పరమ పాట అని చెప్పడానికండి. ఎంత చక్కగా హెబ్రీలో ఉన్నదాన్ని లేదా హిబ్రూలో ఉన్నదాన్ని తెలుగులోకి ఎంత చక్కగా అనువాదం చేశారు చూడండి. పరమ గీతము, అత్యున్నతమైన పాట, అత్యున్నతుని పాట అని చెప్పుకోవచ్చండి. అర్థమవుతలేదా? కాబట్టి ఈ పరమగీతము అనేది చాలా వివాదాస్పద పుస్తకంగా సమాజంలో కనిపిస్తుంది. ఎందుకని? అది అర్థం కాలేదు కనుక. అర్థం కాకపోవడం వలన అందులో ఉన్న పదాలు ఏదో ప్రేమ గురించి, ఏదో ప్రేయసి గురించి, ఏదో ప్రియుని గురించి రాసిన పదాలుగా మనకు అక్కడ కనిపిస్తాయి. ఏంది ఈ పుస్తకం ఇలా బైబిల్లో ఉంది అని కొంతమంది దీనిపైన తప్పుడు వ్యాఖ్యానాలను మాట్లాడుతూ బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారండి. ఎందుకు అనంటే అర్థం కాకనే. అర్థమైన వాళ్ళు అలా మాట్లాడరు. అర్థం కాని వాళ్ళే బైబిల్ మీద తప్పుడు మాటలు మాట్లాడతారు. బైబిల్ గురించి అర్థం చేసుకున్న వారు దాన్ని గుండెలో పెట్టుకుంటారు, దాన్ని తలకద్దుకుంటారు, దాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. బైబిల్ అర్థం కానప్పుడే ఇలాంటి తప్పుడు ఆలోచనలతో బైబిల్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తారండి. ఓకేనండి. సొలొమోన్ గారు రాసిన ఈ పరమగీతము అనేది తన సొంత కవిత్వం కాదు, తన సొంత సాహిత్యం కాదు, ఏదో తాను ప్రేమించిన తన ప్రియురాలి కోసం రాసుకున్న లేఖ అసలే కాదు. అసలే కాదండి. కొంతమంది క్రైస్తవులలో ఉన్నవారు ఇది సొలొమోను స్వయంగా తన గురించి రాసుకున్నదే తప్ప బైబిల్ దేవుడు రాయించిన పుస్తకం అయితే కాదు అన్నారండి. దేవుడు రాయించిన పుస్తకం అయితే కాదు అన్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి మొత్తం? వెరీ గుడ్. అంటే ఇప్పుడు చెప్తారనమాట. రైట్. 66 పుస్తకాలు ఉన్నాయి. 66 అనేది బైబిల్లో ఉన్న పాత నిబంధనలో దీపస్తంభానికి సరైన వివరణగా మనకు కనబడుతుంది పాత నిబంధనలో. అంటే 66 అనేది ఖచ్చితంగా దేవుడు రాయించిన ఒక సంఖ్యకు, ఒక పరిపూర్ణ సంఖ్యకు సూచనగా మనం చెప్పవచ్చు.
మరి సొలొమోను రాసిన పరమగీతాన్ని తీసేస్తే ఎన్ని అవుతాయి అప్పుడు? 65 అవుతాయి. అప్పుడు పాత నిబంధనలో రాయబడిన దీపస్తంభానికి సరిపోతుందంటే సరిపోదు. సరేలే, ఇది ఇలా పక్కన పెడితే, అయినా బైబిల్ గ్రంథంలో దీన్ని పెట్టారు అని అంటే దేవుడు పెట్టించాడా లేదా మనుషుల యొక్క ఇష్టం ఇందులో ఉందా? చాలామంది మన వాళ్ళ పుస్తకాన్ని బైబిల్లో పెట్టుకున్నారండి అంటున్నారు. కాదు, దేవుడే పెట్టించాడు. మీరు చూడండి, ఇంతకుముందు మనం చదువుకున్న పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో ఏముందండి? అక్కడ ప్రవచనం ఎప్పుడు ఒకడు ఊహించి చెప్పడం వలన ప్రవచనములలో, లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి అంటున్నాడు. అర్థమవుతుందా? గ్రహించుకోవాలి అని అంటున్నాడు. అంటే మొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే, లేఖనాలు, ప్రవచనము దేవుని ఇచ్చని బట్టి మాత్రమే కలుగుతాయి. మనుషుల యొక్క ఊహకు, మనుషుల యొక్క ఇష్టానికి బైబిల్ గ్రంథంలో స్థానం లేదు. అర్థమవుతుంది లేదా? ఇకపోతే సొలొమోను గారికి ఉన్న జ్ఞానం ఎలాంటిదండి? బాగా ఆలోచించాలి. సొలొమోను గారికి ఉన్న జ్ఞానం ఎలాంటిది అని అంటే, సాక్షాత్తు దేవుడే, దేవా నాకు జ్ఞానాన్ని ఇవ్వవా అని అడిగి జ్ఞానాన్ని పొందుకున్న ఒక జ్ఞానవంతమైన రాజు బైబిల్ చరిత్రలో మనకు కనిపిస్తారు. ఇజ్రాయేలు రాజులలో కూడా ఒక జ్ఞానవంతమైన రాజు అని రాయబడింది, 3వ రాజు. జ్ఞానవంతమైన రాజు ఎవరిచ్చారు జ్ఞానాన్ని? దేవుడిచ్చాడండి. దేవుడు జ్ఞానాన్ని ఇవ్వగా కనీసమైనకు ఈ పుస్తకము నాకు సంబంధించింది, ఇది బైబిల్కు సంబంధించింది కాదు అని ఆయనకు తెలియదా? తెలుసండి. అయినా ఆయన ఎన్నో పుస్తకాలు రాయగా ఆ రాసిన పుస్తకాలన్నీ ఇక్కడ లేవు కానీ ఈ పుస్తకమే ఎందుకుంది ఇక్కడ, పరమగీత గ్రంథము? అది మనకు అవసరం గనక. ఆయన రాసినవన్నీ ఎందుకని తీసుకొని రాలేదు? దేవుడు ఎందుకని ప్రేరేపణ కలిగించలేదు? అవి అవసరం లేవు, ఇవి అవసరం గనక. పరమగీత గ్రంథం అనేది అది మన గురించి రాయబడిన గ్రంథం కనుక దానిని పెట్టారు. 3000 కీర్తనలు రాశాడు ఆయన, సామెతలు. 1005 కీర్తనలు రాశాడు. అంతేనా? నిజంగా ఏ కవి కూడా ఈరోజు ఈ ప్రపంచంలో 3000 సామెతలు, 1005 కీర్తనలు రాసిన ఏ కవి లేడండి. కవులందరూ వాగ్గేయకారులు లేదా ఇతరత్ర అన్ని పేర్లతో పిలుస్తారు కదా. రాసేవాన్ని, కవిత్వం రాసేవాన్ని, సాహిత్యం రాసేవాన్ని అంటారు కదా. అందరిలో మేటి ఎవరు అని అంటే సొలొమోను గారండి. ఎందుకంటే రాసిన వాళ్ళందరూ ఎలా రాస్తారండి? ఊహించి, కల్పించి కదా. ఆ పుస్తకాలన్నీ రాసిన వాళ్ళు ఎలా రాస్తారంటే ఊహించి, కల్పించి, ఒక వస్తువుని తీసుకొని దాన్ని వర్ణించి, అందులో ఉన్న అది అనుకోకపోయినా, అందులో అది ఆ వస్తువులో ఆ గుణాలు లేకపోయినా, లేదా అది మాట్లాడకపోయినా, అది మాట్లాడుతున్నట్టుగా, అది ఫీల్ అవుతున్నట్టుగా, అది ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టుగా కవి వర్ణిస్తాడు. కానీ దేవుడు రాయించిన బైబిల్ గ్రంథంలోని పుస్తకములలో సొలొమోను గారు రాసినప్పటికీ పరమగీతాన్ని దేవుడు కవి ఊహించి రాయించలేదు ఏది. అందుకే మనం మొదట రాసుకున్నాం, ఊహను బట్టి ఏ ప్రవచనం పుట్టదు. ఊహించి రాసింది కాదు. ఈయన వర్ణించినప్పటికీ, సాహిత్యాన్ని రచించినప్పటికీ ఊహించి రాసింది కాదు అది. సొలొమోను గారు మరి ఎలా రాశాడండి? భవిష్యత్తులో జరిగేవి, నిజమైన వాటిని, ఊహలకు ఆస్కారం లేదు సొలొమోను గారి రచనలో. ఎందుకు ఈ పరమగీతాన్ని మనం ఎంచుకున్నామంటే, పరమగీతం అర్థం కాకుండా పరమమూర్ఖులు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి దాని గురించి ఒక వివరణ, దాని గురించిన వివరణ అవసరం అని చెప్పేసి ఈరోజు ఈ పాఠంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇకపోతే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఏముందండి?
వచనం 63వ వచనం 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. అంటే దేవుని మాటలు దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవా, ఆత్మకు సంబంధించినవా? దేవుని మాటలు ఆత్మకు సంబంధించినవి. నా మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. అర్థమవుతుంది లేదా? చాలామంది క్రైస్తవులలో ఉన్న పండితులుగా పిలువబడుతున్న వారు కొంతమంది ఏమన్నారంటే, సొలొమోను గారు తన సొంత రచనను బైబిల్లో పెట్టారు అన్నాడు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. సొలొమోను గారు తన సొంత రచనను బైబిల్లో పెట్టారు. మరి ఎందుకు అది బైబిల్లో అవసరత ఏముంది అని అంటే, ఈ పుస్తకాన్ని ఎప్పుడు చదువుకోవాలట? ఈ పుస్తకాన్ని ఎప్పుడు చదువుకోవాలో తెలుసా? పెళ్లి వయసు వస్తుంది కదండి, యవ్వన దశ వచ్చిన తర్వాత పెళ్ళికి దగ్గర ఉన్న వయసులో ఈ పుస్తకాన్ని చదవాలంట. లేదండి, ఇది మహా సాహిత్యం. ఇది పండితులైన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అంతకు మించిన పాండిత్యము సొలొమోను గారికి ఉన్న జ్ఞానం. అది సొలొమోను గారికి ఉన్న జ్ఞానం ఎంత గొప్పదంటే, చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరికంటే ఆయన జ్ఞానం ఎంత ఉందటండి? ఎక్కువ ఉందట. అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉందట ఆయనకు. చూడండి మీరు, రాజులు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుదాం. గనుక 30వ వచనం నుంచి. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము, సొలొమోను గారికి కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే, ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండెను. అతడు చూసారా, అంటే తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, అలాగే ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమైన. తూర్పు దేశంలో ఉన్న వారికి జ్ఞానం ఉందని మనం బైబిల్లో చూసాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఎవరొచ్చారండి? జ్ఞానులు అన్నారు. వారు ఏ దేశం నుంచి వచ్చారట? తూర్పు దేశం నుంచి వచ్చామంటున్నారు. అంటే తూర్పు దేశం నుంచి వచ్చిన వారు నిజంగా తూర్పు దేశంలో జ్ఞానం ఉంది. కానీ సొలొమోను గారికి ఉన్న జ్ఞానం ఎటువంటిదో తెలుసా? తూర్పు దేశస్థులలో ఉన్న వారందరికంటే అధిక జ్ఞానం కలిగిన వ్యక్తి సొలొమోను గారండి. ఇకపోతే ఐగుప్తు దేశంలో ఈరోజు పిరమిడ్స్ అసలు ప్రపంచానికి ఇప్పటికి అంతు చిక్కట్లేదు. అది కట్టే విధానం ఏంది, నాటి కాలంలో అంత టెక్నాలజీయా అని అందరూ అబ్బురపడిపోతున్నారండి. కానీ ఐగుప్తు దేశస్థుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగింది ఎవరట? సొలొమోను గారట. అదే 29వ వచనం కూడా మీరు చూడగలిగితే, 29వ వచనం, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. అతడు 31వ వచనం, సమస్తమైన వారి కంటేను ఒక పేరు చెప్తున్నాడండి. ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దాను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయెను. పేర్లు చెప్పారు చూసారు కదా అక్కడ. ఏమేమి పేరు చెప్పారండి? ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులట కర్కోలు, హేమాను, దర్దా. అంటే వాళ్ళు జ్ఞానవంతులుగా ఆనాటి కాలంలో పొగడబడుతున్నారు. వాళ్ళందరికంటే కూడా ఈయనకేముందట? అధిక జ్ఞానం కలిగిన వాడట అండి. ఎందుకని ఈ మాట చెప్తున్నా, మీకు ముందు వెళ్తే అర్థమవుతుంది. ఓకేనా? అలాగే 32వ వచనంలో అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించెను. ఇది మనం ఇంతకుముందు మనకు తెలిసిందే. ఇక్కడ ఒక వచనం చూడండి మీరు, మరియు లేబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుంచి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లనన్నింటిని గురించి
అతడు వ్రాసెను, మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అనువాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఈ జ్ఞానం గురించి ఎవరు మాట్లాడరండి. సొలొమోనుకున్న ఈ జ్ఞానం గురించి ఎవరు మాట్లాడరు. మన క్రైస్తవులలో కూడా దీని గురించి మాట్లాడు. సొలొమోను ఎప్పుడు మనిషికి గుర్తొచ్చేదండి? 1000 మంచి పనులు చేయని ఒక్క చెడ్డ పని చేస్తే మనిషి గుర్తుపెట్టుకునేది ఏంటో తెలుసా? ఆ ఒక్క చెడ్డ పని. అర్థమవుతుందా లేదా? సొలొమోను గారిని ప్రతిసారి ఆడిపోసుకుంటున్నారే కానీ అతనికి ఉన్న ఇంత మేటి జ్ఞానాన్ని ఎవరు ఎందుకు చెప్పట్లేదు? మరి ఇంత జ్ఞానం కలిగిన వాడు మరి దేవుని కుమారుడుగా ప్రశంసించబడుతుంటే దాన్ని ఎందుకని చెప్పట్లేదండి? ఆలోచించండి. సరే, దాన్ని పక్కన పెడితే ఈ మాటలు మీకు ఎందుకని చదివించానంటే, లేబానోనులో ఉండు దేవదారు వృక్షం అట. దేవదారు వృక్షం అంటే ఏంటిదంటే అత్యంత పొడవైన వృక్షం, అది ప్రపంచంలోనే. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు గ్రంథకర్త? ఇప్పుడు సొలొమోను గారికి ఉన్న జ్ఞానం అనేది ఎంత గొప్పదో చెప్పాలనుకుంటున్నాడండి. ఈ చెట్ల గురించి ఇప్పుడు ఎందుకని నేను ఏం చెప్తున్నానంటే, ముందుకెళ్తే అవన్నీ మనకు కనబడతాయి కనుక. ఓకేనా? దేవదారు వృక్షం అనేది ప్రపంచంలో అత్యంత పొడవైన చెట్టు. ఆ చెట్టు నుంచి మొదలుకొని గోడలో మొలిచే చెట్టు అనలేదు, మొక్క అన్నాడు. గోడలో మొలిచే మొక్క వరకు. అందరు వింటున్నారా? మీ పనులలో ఉన్నారా? వినండి. చెప్పేటప్పుడు వినకపోతే మీకు చెప్పేవాళ్ళు మళ్ళీ ఎవరు ఉండరు. మీరు ఇంటి దగ్గర ఎలాగో బైబిల్ చదవరు, రెండోది ఎలాగూ శ్రద్ధ పెట్టి చదవరు, ఆలోచించరు. దయచేసి ఇక్కడనైనా వినండి. అత్యంత పొడవైన దేవదారు వృక్షం నుంచి మొదలుకొని గోడలో మొలిసే ఇస్సోపు మొక్క. సోపు మొక్క ఎంత ఉంటుంది? సోంపు అంటాం కదా మనం. అది మొక్కగా ఉంటుందా, చెట్టు అవుతుందా? అది మొక్కగానే ఉంటుంది. అంటే మొక్క వరకు అత్యంత పొడవైన చెట్టు నుంచి మొదలుకొని, మహావృక్షం నుంచి మొదలుకొని మొక్క వరకు చెట్లనన్నిటిని గూర్చి రాశాడంటే, ఇప్పుడు అరిస్టాటిల్ వీటన్నింటికి పితామహుడు సొలొమోను గారు. మీరు చెప్పండి. అరిస్టాటిల్ కంటే ముందు సొలొమోను ఉన్నాడా? సొలొమోను తర్వాత సొలొమోను కంటే ముందు అరిస్టాటిల్ ఉన్నాడా? చెప్పాలి. అరిస్టాటిల్ కంటే ముందే సొలొమోను ఉన్నాడు. అతడు రాయకుండా విడిచిపెట్టిన చెట్టు అంటూ ఏది లేదంట. ఈరోజండి జువాలజీ చదువుకుంటున్నవారు, బాటనీ చదువుకుంటున్నవారు, ఈ బాటనీ గురించి చదువుకుంటున్న వాళ్ళు అసలు చెట్లనన్నిటిని గురించి మాట్లాడుతున్నప్పుడు పితామహుడు ఎవరంటారండి? అరిస్టాటిల్ అంటారు. కానీ సొలొమోను గారట ఏ చెట్టును విడిచిపెట్టకుండా ప్రతి చెట్టు గురించి రాశాడట. అంటే బాటనీ పితామహుడు ఎవరు ఇప్పుడు? సొలొమోను గారండి. సొలొమోను గారు. అలాగే ఆ తర్వాత మృగముల గురించి, పక్షుల గురించి, ప్రాకు జంతువుల గురించి, అనగా జీవరాశులన్నిటి గురించి రాసింది ఎవరు? సొలొమోను గారండి. అంటే జువాలజీ గురించి రాసింది ఎవరండి? సొలొమోను గారే. అంటే ప్రతి దాని గురించి, ఇటు చెట్ల గురించి, అంటే భూమి మీద ఉన్నవి ఏంటి ఇప్పుడు? ఒక రకంగా చెట్లు, అంటే గ్రీన్గా ఉండేదంతా చెట్లు జాతి. అలాగే కనబడుతున్న అన్ని జంతువులు, జీవ ప్రపంచం అని ఒక రకంగా. ఆ జీవ ప్రపంచం గురించి కూడా ఎవరు రాశారట? సొలొమోను గారు రాశారట. విడిచిపెట్టలేదు ఏది, ప్రతి దాని గురించి రాశారట. మరి మైక్రోస్కోప్ పెట్టి చూసి రాసే సూక్ష్మముల గురించి కూడా సొలొమోను గారు రాశారా? రాశారు. మైక్రోస్కోప్ లేదు కదా, ఎలా చూసి రాశారు అని మీకు డౌట్ వస్తే నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మైక్రోస్కోప్ లేకముందుకే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? పదార్థం ఎలా కనిపిస్తుందంటే కనబడని పదార్థాల చేత. ఇప్పుడు ఇది కనిపించే పదార్థం ఉందని సైన్స్ చెప్తుందా లేదా? చెప్తుందండి. ఒక హైడ్రోజన్, ఒక హీలియం అనే 2 వాయువులను, ఆ 2 వాయువులను తీసుకుంటే కనిపించే పదార్థం ఏంటండి? కనిపించే పదార్థం ఏంటి? ఆ రెండింటిని మిళితం చేస్తే తెలియదా? హైడ్రోజన్ ఒకటి, తర్వాత ఆక్సిజన్ ఒకటి, ఇవి రెండింటిని కలిపితే కనిపించే పదార్థం ఏంటండి?
H2O నీరే కదా. అంటే ఇవి రెండు కనిపిస్తాయా వాయువులు? మరి మన కంటికి కనిపిస్తాయి? కనిపించవు. మరి కనిపించనివి కనిపించే పదార్థాన్ని ఇస్తున్నాయని బైబిల్ ఎలా చెప్పగలిగింది? ఎవరు చెప్పింది? పౌలు గారు ఎలా చెప్పారు? ఆ పత్రిక రాసిన పౌలు గారే కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక. మరి ఆయన రాసేటప్పటికి టెలిస్కోప్ లేదా, మైక్రోస్కోప్ లేదా? ఉన్నదా అది? లేదు. మరి లేనప్పుడు ఎలా చెప్పాడు? కనిపించని పదార్థముల చేత కనబడేడు పదార్థాలు వస్తున్నాయని మేము విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము. అంటే దేవుడిచ్చాడా జ్ఞానం సొలొమోను గారికి? మనుషులు ఇచ్చారా? దేవుడిచ్చినప్పుడు సూక్ష్మజీవుల గురించి ఆయన రాయడా? ఖచ్చితంగా రాశాడు ఆయన. అటు చెట్లను గురించి, ఇటు జంతువుల గురించి, ప్రతి దాని గురించి ఆయనకు అవగాహన ఉన్నది. అతనికి ఉన్న జ్ఞానం అంత గొప్పదండి. అలాంటి దైవం జ్ఞానం కలిగిన వ్యక్తి, చాలామంది జ్ఞానం గురించి మాట్లాడుతారు. మరి మనం చదివే లోకంలో ఉన్న చదువు లోక జ్ఞానం అందామా, వెర్రి జ్ఞానం అందామా? కాదండి. లోకంలో ఉన్న చదువు దేవుడు కలిగించిన సృష్టిని గురించి తెలుసుకునేవి అయితే, ఆ సృష్టిని పరిశీలించి ప్రతి దానిని రాసిన సొలొమోను గారికి ఉన్న జ్ఞానం దేవుడిచ్చిందే అయితే, ఈ జ్ఞానం సృష్టి నిర్మాణానికి సంబంధించిన జ్ఞానం. అలానే ఆత్మల రక్షణ కోసం అవసరమైన వాక్కును సొలొమోను గారు రాయలేరా? రాయగలరండి. అలా రాసిన పుస్తకాలే ప్రసంగి, సామెతలు, పరమగీతములు. ఈ పరమగీతములు కూడా దేవుడు సొలొమోను గారి చేత రాయించిన పుస్తకం. ఇది సొలొమోను గారి పుస్తకం కాదు, సాంగ్ ఆఫ్ సొలొమోన్ కాదు. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే పరమగీతము. అక్కడ ఏమని ఉందండి? షిర్ హా షిరీం అని ఉందండి. షిర్ హా షిరీం అంటే ఏంటిది? పాటల పాట. షిర్ హా స్లోమో అని లేదు. సొలొమోన్ను హిబ్రూ భాషలో స్లోమో అంటారండి. స్లోమో అంటే సిర్హా స్లోమో అని లేదు, సిర్హా సిరీం అని ఉంది. అర్థమవుతుందా లేదా? అంటే ఇది దేవుడు రాయించిన గ్రంథము, సొలొమోను గారి సొంత పుస్తకం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, ముందుకెళ్దాం మనం. కాబట్టి ఒక వచనం చూసుకుందాం పరమగీత గ్రంథంలో. పరమగీతము 1వ అధ్యాయం 2వ వచనం. పరమగీతములు 1వ అధ్యాయము 2వ వచనం. నోటి ముద్దలతో పరమగీత గ్రంథాన్ని భాగాలుగా మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఒకటేసారి అయిపోయేది కాదు అది. కాబట్టి 1వ అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీవు చాలు. ఏమంటున్నాడండి? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. కిసెస్ ఆఫ్ మౌత్ అంటాం. అంటే నోటి ముద్దుల చేత ముద్దు పెట్టుకోవడం. నోటి ముద్దులు డైరెక్ట్ నోరు టు నోరు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. అతని ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఈ వచనాన్ని చాలామంది తప్పుపడుతున్నారండి. ఏందండి మీ బైబిల్లో ముద్దు గురించి ఉన్నది ఏందండి? చిన్నపిల్లలు చదివితే, మీ బైబిల్ చదివితే ఏమైపోవాలండి? ఏమైపోవాలి మీ బైబిల్ని చదివితే? నోటి ముద్దులతో అని రాయబడింది ఏంటి బైబిల్లో? ముద్దుల గురించి బైబిల్ ఎందుకు చెప్తుందండి అని అంటున్నారండి. ఇప్పుడు దీని గురించి మనము అన్నవారికి సమాధానం చెప్పాలి. నన్ను అడిగారు కాబట్టే, దమ్ముంటే ఈ వాక్యానికి సమాధానం చెప్పండి. మీకు తెలిసిన ఎవరైనా ఫాదర్ గనక, పాస్టర్ కనుకుంటే దీనికి సమాధానం చెప్పమండానండి, కబురు పంపారండి నాకు. అర్థమవుతుంది లేదా? దీనికి ఏమని సమాధానం చెప్తారు? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని మీ బైబిల్లోనే ఉంది. ఇప్పుడు దీన్ని చదివిపిద్దామా మానేపిద్దామా అని అడుగుతున్నారు. ఒకవేళ లేదు, దానికి సరైన అర్థం ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి అంటున్నారు. ఆలోచించండి.
నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకునుగా అనగానే మీరేం చెప్తారు ఇప్పుడు సమాధానం? మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? లేదండి అది ఆత్మీయమైన ముద్దు అంటారా? ఏమని చెప్తారు? మనం చెప్పేది అదే కదా. అది ఆత్మీయమైన ముద్దు అండి, అది శరీర సంబంధమైన ముద్దు కాదండి, అది భౌతికమైన ముద్దు కాదండి అని చెప్తాం. అంతే కదా. లేదండి ఆ ముద్దు అంటే ముద్దుగా తీసుకోవద్దు, మరొకటిగా తీసుకోవాలని మనం చెప్తాం. మనం ఏది చెప్పినా మనకేమీ ఆధారం ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఆధారం ఉండి వాళ్ళ నోర్లు మూయించాలి మనం. నిజంగా ఈ పరమగీత గ్రంథము అత్యంత పవిత్రమైన బైబిల్ గ్రంథంలో అన్ని పుస్తకాల వలె అత్యంత పవిత్రమైన పుస్తకం అండి. అర్థం కాని వారు ఇప్పుడు తప్పుడుగా మాట్లాడే వాళ్ళకి అర్థమైంది అనుకోవాలా మనం? అర్థం కాలేదు. అర్థం కాకనే విపరీత అర్థాలు తీస్తారు. అంతే తప్ప అర్థమైన వాడు దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. నాకు డౌట్ వచ్చి ఒక వ్యక్తిని అడిగానండి ఫోన్ చేసి, మరి దీని అర్థం ఏంటి అసలు, వాళ్ళు ఇలా అంటున్నారు అని అంటే, ఏముందండి సొలొమోను గారు తన ప్రియురాలతో రాసుకున్న మాటలే అని చెప్పారండి. అలాంటప్పుడు ఆ బైబిల్ మన గ్రంథంలో బైబిల్లో ఎందుకు ఉండాలి అని నేనంటే, మన వాళ్ళు పెట్టేశారండి అని చెప్పారు. మన వాళ్ళు పెట్టేశారని చెప్పారండి. కాదండి, బైబిల్ గ్రంథంలో ఏ వచనం కూడా దేవుని ప్రమేయం లేకుండా కలగలేదు. బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం పట్టుకున్న బైబిల్లో అత్యంత పరిశుద్ధమైన పవిత్రమైన గ్రంథము బైబిల్ అని మనం అంటున్నామంటే ఇలా అపవిత్రతకు చోటు లేదని అర్థమండి. మరి ఆ మాటను మనం ఆలోచన చేయాలి తప్ప అర్థం కాదని వదిలిపెడితే ఎలా చెప్పండి? అందుకే చూడండి, సొలొమోను పరమగీత గ్రంథాన్ని ఎవ్వరు ఎక్కువగా కోట్ చేయరు. ఎందుకు వచ్చిన గొడవ అని, దాని గురించి చెప్పడం ఎందుకు అని చెప్పేసి చెప్పడం మానేశారండి. సొలొమోను గారి గురించి కూడా వివాదాస్పదమైన ఆయన ఒక వివాదాస్పదం సొలొమోను గారు కూడా. ఎందుకంటే ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళ సంఖ్య చూస్తే దాని గురించి మాట్లాడతారండి. నాకంటే ముందుగా పెద్దలు ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళలోని ప్రాముఖ్యతను గురించి వివరించి ఉన్నారు. ఓకేనా? కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేను. కానీ ఈ సొలొమోను గారు రాసిన ఈ పరమగీతములో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని అన్నమాట దేనికి సంబంధించింది? నేనేమంటానంటే అది ముద్దు అంటే ముద్దు కాదంటానండి నేను. అక్కడ రాయబడింది ముద్దని రాయబడినప్పటికీ అక్కడ రాయబడిన దాన్ని వడ్డుని తీసుకోకు, నువ్వు దాని మీనింగ్ తీసుకో అని చెప్తాను నేను. మరి మీనింగ్ తీసుకోవాలంటే దానికి మీనింగ్ మరెక్కడో చోట ఉండాలా వద్దా? నేను తీసుకోవద్దని చెప్తే మీరు తీసుకోకుంటుంటారా? తీసుకుంటూనే ఉంటారు. మరి ఎప్పుడు తీసుకోకుంటుంటారు? దానికి నిజమైన అర్థాన్ని నేను బైబిల్లో చూపించినప్పుడే మీరు దాన్ని తీసుకోకుండా ఉంటారు. మరి ఎలా తీసుకుంటారు? నేనేమంటున్నా అంటే ముద్దు అంటే ముద్దు కాదు, నేనేమంటున్నా తెలుసా, మాట అంటున్నాను. నోటితో మాట్లాడేది, నోటి ముద్దులతో అన్నాడు. కానీ మాటలు కూడా ఎలా మాట్లాడతారండి? నోటితోనే కదా. నోరు ఎన్ని పనులు చేస్తుందో మనకు తెలుసు. అలాంటప్పుడు నోటి ముద్దు అనే మాటని ఇక్కడ ముద్దు అనే స్థానంలో మాట అని తీసుకోండి. నోటి మాటలతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక అంటే నాతో మాట్లాడునుగాక. దాని అర్థం అదండి. అంటే నువ్వు చెప్తే మేమెందుకు నమ్మాలి ఇప్పుడు? సరే నువ్వు చెప్తే మేము నమ్ముతాం, కానీ ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మేము ఇలా చెప్తే వాళ్ళు తీసుకోరు కదా, మరి ఎలా అని మీకు సందేహం వస్తుందండి. అలాంటప్పుడు మనం ఏం చేద్దాం, అదే సొలొమోను గారు రాసిన పుస్తకము సామెతలు 24-26 వచనాలు చూద్దామండి. సామెతలు 24-26 వచనం. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లు ఉండును. ఇదేనండి దాని ఆన్సర్. సరైన మాటలతోని ప్రత్యుత్తరం ఇవ్వడము పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుంటుంది. అక్కడ రాయబడిన మాటని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే, సరైన మాటల చేత ప్రత్యుత్తరం అంటే బోధిస్తున్నారు.
సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వడం అనేది సంబంధించిన బోధ గురించి మాట్లాడుతుంది ఆమె. సొలొమోను గారు ఒక స్త్రీని తీసుకున్నాడండి. ఆ స్త్రీ అనగానే కనిపించే ఒక వ్యక్తి కాదు, ఒక జనాన్ని సూచిస్తున్న ఒక వనిత అని తీసుకోవాలండి. ఆ వనిత ఎవరో కాదు, యెరూషలేము అండి. ఏదండి? యెరూషలేమును ఉద్దేశించి సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. యెరూషలేములో ఆలయాన్ని కట్టించిన సొలొమోనే కనుక యెరూషలేముకు సంబంధించిన ఇజ్రాయెల్ని పరిపాలించిన 40 సంవత్సరాలు సొలొమోనే కనుక ఆ దేవుడే నన్ను చిన్ననాడే రాజ్య పరిపాలన పంపించాడు, జ్ఞానమిచ్చి పాలింపజేశాడు. అలాంటి దేవుడే ప్రజలతో ఎలా ఉండాలనుకుంటున్నాడు, ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ప్రజలను ఎలా నడిపించాలనుకుంటున్నాడో దేవుని చేత ప్రేరేపింపబడి రాసిన మాట ఇది. ఇది భవిష్యత్తును సూచిస్తుంది. అప్పటికి అంటే సొలొమోను గారు రాసేటప్పటికి భవిష్యత్తుకు సంబంధించిన మాట ఇది. ముద్దు పెట్టు కొనును గాక అంటే భవిష్యత్తులో దేవుడు ముద్దు పెట్టుకుంటాడు అని చెప్పే మాట అండి. అర్థమైందా? అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. అతను అంటే ఎవరు ఇక్కడ? దైవాన్ని సూచిస్తుంది. దైవంలో ముఖ్యంగా పరమందున్న దేవుడు కాదు, కానీ పంపబడిన తండ్రి అయిన దేవుడు, పంపబడిన మన దేవుడైన రక్షకుడైన క్రీస్తును సూచిస్తుందండి. క్రీస్తును సూచిస్తుంది అది. ఆ క్రీస్తు ప్రభుల వారంట ఏం చేస్తాడట? సరైన మాటల చేత ప్రత్యుత్తరం ఇస్తాడు అని చెబుతున్నాడండి. అంటే ఇలా కూడా వర్ణిస్తారా? అవును. సరైన మాటల చేత ప్రత్యుత్తరం ఇచ్చటం ముద్దు పెదవులతో అంటే నోటితో ముద్దు పెట్టుకున్నట్లుంటుంది. యెరూషలేమును గురించి రాస్తూ, దేవాది దేవుడు తను పంపింపబోయే కుమారుని గురించి రాస్తూ, ఆయనే స్వయంగా ఈ లోకానికి లేదా యెరూషలేము గడ్డపైకి వచ్చి ఆ దేశంలోనికి, ఇజ్రాయెల్ దేశంలోనికి, యెరూషలేము స్థలానికి వచ్చి ఇజ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతాడని ఎవరు చెప్తున్నారు ఈ మాటని? సొలొమోను గారు. ఇది జరిగిందా? జరగబోతుంది. అప్పటికి సొలొమోను గారు రాసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారా అండి? రాలేదు. ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత యెరూషలేమును లేదా ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడట? సరైన మాటలు మాట్లాడింది ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. చాలా జాగ్రత్తగా వినండి. సరైన మాటలు మాట్లాడింది ప్రపంచంలో, చక్కని మాటల చేత ప్రత్యుత్తరం ఇచ్చింది ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అండి. అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు, బెత్లెహేములో జన్మించాడు, నజరేతులో పెరిగాడు, యెరూషలేముకు వచ్చి దేవాలయంలో బోధించాడు. ఆ బోధను విన్న వారందరూ ఎలా మాట్లాడారటండి? ఎలా మాట్లాడారు? ఈయన మాట్లాడినట్టు ఎవడును మాట్లాడినట్టు మేము చూడలేదన్నారండి. చూడండి ఒకసారి ఆ వచనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఎందుకు విస్మయం పొందారండి? ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదట. ఆయన ప్రజ్ఞకు, ఆయన ప్రత్యుత్తరములకు విస్మయం, ఆశ్చర్యం, షాక్ అయిపోయారు వాళ్ళంతా. ఎందుకు? ఆయన మాట్లాడినట్టు ఎవడు మాట్లాడాడు. ఆయన ప్రత్యుత్తరాలు ఎలా ఉంటాయి తెలుసా? సరైన మాటల చేత ఉంటాయి. సరైన మాటల చేత. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడంటే ఏం చేస్తున్నాడు? ఆయన యెరూషలేమును ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు సొలొమోను గారు రాసిన ప్రవచనం ఏంటి? అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకునుగాక. ముద్దు పెట్టుకున్నాడా? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మాట్లాడే మాటలు ప్రజ్ఞ, ప్రత్యుత్తరాలట అందరూ విస్మయం పొందే విధంగా ఉన్నాయట. మరొక వచనం చూడండి మీరు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం 6వ వచనం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇది ప్రేమ, ఇదే ప్రేమ. సొలొమోన్ గారు రాసిన పరమగీతంలో రాయబడిన ప్రేమ అదే. మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో. సొలొమోన్ గారు నన్ను ప్రేమించును, అతని ప్రేమ మధురము. దేనికంటే మధురమట? ద్రాక్షారసము కన్నా మధురమంట. ద్రాక్షారసం కన్నా మధురమట. మనం ప్రభు శరీరం తీసుకునే ముందు దేన్ని తీసుకుంటున్నామండి? దేన్ని తీసుకుంటున్నాం చెప్పరేంటి? ద్రాక్షారసము తీసుకుంటున్నా. ఇది ద్రాక్షారసము కాదు. ఏంటిది? ప్రభువు పరిశుద్ధమైన రక్తం అంటున్నాం. అంటే ఇతని ప్రేమ దేనికంటే మధురమట? చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి గోల్డెన్ వర్డ్స్, ఇవి పోతే మీకు దొరికాయి మరలా. ద్రాక్షారసము కన్నా మధురం అంట. ద్రాక్షారసం కన్నా మధురమా? ఎలా మధురం? ద్రాక్షారసం అంటే ఒక పండు తీసుకొచ్చి ఒక ఫ్రూట్ తీసుకొచ్చి ఏం చేయాలి? జ్యూస్ చేసి ఇస్తే సరిపోతుంది. కానీ ద్రాక్షారసము కన్నా మధురమైనది ఏంటో తెలుసా? అతని ప్రేమ. అతని ప్రేమ ఎలాంటిదో తెలుసా? ప్రాణం పెట్టే ప్రేమ. అతని ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ. అది ద్రాక్షారసము కన్నా మధురం అంటే తన రక్తాన్ని చిందించే ప్రేమ. ఈరోజు మనము తాగుతుంది ఏంటిదంటే ప్రభువు యొక్క పరిశుద్ధమైన రక్తం. ద్రాక్షారసము కన్నా మధురము అనే పదాన్ని మనం తీసుకుంటే రక్షణ. అతని ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అంటే రక్తాన్ని ఇచ్చి మనల్ని రక్షించిన ప్రేమ అది. ఆయన ఏం చేశాడట? తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకుంటాడు. అంటే యెరూషలేముకు రావటం, యెరూషలేమును లేదా ఇజ్రాయెల్ దేశాన్ని ఉద్దేశించి, ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం. మొదట ఎక్కడికి పంపబడ్డాడండి యేసుక్రీస్తు ప్రభువు వారు? ఎక్కడికి పంపబడ్డాడు? ఎక్కడికి పంపబడ్డాడు? మొదటగా సొంత ప్రజల యొద్దకు. అందుకే సొలొమోన్ గారు చాలా చక్కని వర్ణన అండి అయినది. దేవుడే రాయించిన ప్రవచనమే, కానీ వర్ణనతో వర్ణించాడు, దాన్ని రచించాడు. అందుకే అతని ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. ద్రాక్షారసం ఏముందండి? కానీ దీన్ని మించిన ప్రేమ, ప్రభువు మన కోసం కార్చిన పరిశుద్ధమైన రక్తానికి సంబంధించిన ప్రేమ ద్రాక్షారసం అనేది. దాని పేరు కూడా తీయడానికి సరిపోదు. అది ద్రాక్షారసం కన్నా మధురం అని ఎందుకన్నాడు? ద్రాక్షారసం మధురమైనది కనుక. ఇంకొక దగ్గర ఏమంటాడు తెలుసా? తేనె కన్నెను, జుంటి తేనె దారల కంటెను నీ వాక్యం మధురమైనది. వాక్యం అర్థమైందా? అంటే మధురమైనవి, భూమి మీద ఉన్న మధురమైన వాటిని చూపిస్తూ అంతకంటే మధురమైనదని చెప్పాలి సొలొమోన్ గారి ఉద్దేశం. అది యేసుక్రీస్తు కార్చిన రక్తానికి సంబంధించిన రక్షణ. అది మధురం. చూసారా? ఒక్కటే వచనంలో అతడు నన్ను తన నోటి ముద్దులతో ముద్దు పెట్టుకును గాక, అతని ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం అనేది గిన్ని వచనాలు చూడాలి మనం. అంతేనే కదా? అలాగే మనం ఇంకో వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27 నుంచి. మరియు ఆయన గిన్నె పట్టుకొని ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ మీరు త్రాగుండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ కోసము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది సొలొమోన్ గారు రాస్తున్నాడు. దీనికి సంబంధించి రాసింది.
భవిష్యత్తులో జరగబోయే, భవిష్యత్తులో దేవుని యొక్క సంకల్పమైన ఆలోచన భూమి మీద ఎలా జరగబోతుందో రాస్తున్నాడు. సొలొమోను యెరూషలేము అనే ఒక పట్టణాన్ని స్త్రీ పాత్రగా తీసుకొని దేవుణ్ణి పురుషుని పాత్రగా తీసుకొని రాస్తున్న మాటలు తప్ప ఆయన గురించి, ఆయన ప్రేయస్ గురించి రాసిన మాటలు కాదు ఇవి. అదండి. అంటే అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తము, నిబంధన రక్తము. ఇది ద్రాక్షారసం కంటే మధురమా కాదా? మీరే చెప్పండి. మధురమైందేనా? మధురమైందేనండి. ద్రాక్షారసం కంటే మధురమైనది ఇది. నీ ప్రేమ ద్రాక్షారసం కంటే మధురం. మరి ఏం చేశాడు ఆయన? ముందుగా బోధించాడు, ఆ తర్వాత ప్రాణం పెట్టాడు. ఇదిగో మీరందరూ నన్ను వెంబడించాలి, నాలోనిది తిని త్రాగాలని చెప్పాడా? ముందు చెప్పలేదా? చెప్పాడండి. సరైన మాటల చేత ఆయన బోధన ఉంది. ఆయన బోధించినప్పుడు ఎవరూ కాదనలేని విధంగా మాట్లాడాడు. ఆయన బోధించాడు. అందుకే సరైన మాటల చేత ప్రత్యుత్తరం ఇవ్వటము పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. అతడు వచ్చాడు, యెరూషలేమును ముద్దు పెట్టుకున్నాడంటే సరైన మాటల చేత. యెరూషలేం అనేది ఒక పర్వతం కాదు, ఒక కొండ గురించి మాట్లాడట్లేదు ఆయన, ఒక మట్టి గురించి మాట్లాడలేదు. యెరూషలేము అనగానే యెరూషలేము ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లల గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ దేవుని పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాడు. ఎవరొచ్చి? అతడు వచ్చి. ఆయనే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. ఆ ప్రజల్ని అందరిని ఉద్దేశించి తన బోధల్ని చేశాడు. ఇదిగో నన్ను మీరు తిని త్రాగాలి అని చెప్పాడు. ప్రాణము ఇచ్చాడు, రక్తాన్ని ధారపోసాడు, మన ముందు ఇప్పుడు ఉంచాడు దాన్ని. ఈ మాటలను అర్థం చేసుకోవడానికి చూసారా ఎంత చులకనగా బైబిల్ అర్థం చేసుకున్నారు. ఇంత మహాజ్ఞానం ఈ ఒక్క వచనంలో దాగి ఉంటే దీన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం సరిపోక అపార్థం చేసుకొని సొలొమోను గారు రాసిన పరమగీతంలో తప్పులున్నాయి అంటున్నారండి. తప్పులున్నాయా? మహాజ్ఞానం ఉందా? మహారక్షణ అందులో దాగి ఉందా? ఆలోచించండి మీరు. ఏముందండి? మహారక్షణ దాగి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడని, వచ్చి బోధ చేస్తాడని, బోధ చేసి ప్రాణం పెడతాడని, ప్రాణం పెట్టి మనల్ని అందరినీ రక్షిస్తాడని, ఆ మధురమైన ఆ అనుభూతిలోనికి, ఆ రక్షణలోని మనల్ని తీసుకెళ్తాడని అర్థమండి. ఇంత గొప్ప అర్థము ఒక్క వచనంలో దాగి ఉందండి. ఒక్క వచనంలో దాగి ఉంది. మనము చూడండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. చూసారండి, ఆయన కోపము త్వరగా రగులుకుంటుందట. కాబట్టి మీరు ఏం చేయండి? ఆయన కోపం రగులుకోదంటే మీరు ఏం చేయాలి? మనం ఏం చేయాలన్నట? చెప్పరేంటి? ఏం చేయాలి? మరలా ఆగిపోయాయి మౌతులు. ఏం చేయాలి మనము? ఆయన కోపం వస్తుందట. ఎవరికి? తండ్రి అయిన దేవుని కోపం వస్తుందట, రగులుకుంటుందట కోపం. మరి ఆయన కోపం రగులుకోవద్దు, ఆయన కోపం చల్లారాలి, ఆయన కోపం నుంచి శాంతుడు కావాలంటే ఏం చేయాలి? అయితే మీరు చదివింది వినలే. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఎప్పుడు చెప్తున్నాడు దీనికి సంబంధించిన మాట? కొత్త నిబంధనలో క్రీస్తు వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకుంటామా, రాకముందు పెట్టుకుంటామా? వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటిది? ఆయన ముద్దు పెడుతున్నాడు, ఆ ముద్దును మనం స్వీకరించాలంటే ఆయన మాటల్ని మనం వినాలి, ఆయన మాటల్ని మనం పాటించాలి. పాటించకపోతే ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం వచ్చిందనుకోండి, మనం త్రోవ తప్పి నశించిపోతాం. ఆయన్నే ముద్దు పెట్టుకోవడానికి భూమి మీదకి వస్తున్నాడు మనల్ని. అంటే మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి, సరైన మాటలు మనకు బోధించడానికి,
తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించడానికే దేవుడు తన కుమారుణ్ణి పంపబోతున్నాడని సొలొమోను గారు రాసిన ఒక జ్ఞానయుక్తమైన వచనం ఇది. ఒక జ్ఞానయుక్తమైన వచనం అండి. ఆయన కోపం వస్తుందట, ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపం రగులుకుంటుంది. ముద్దు పెట్టుకుంటే మనం సరైన బాటలో నడుస్తాము. కొత్త నిబంధనలో కూడా మీరు పవిత్రమైన ముద్దు ఒకరినొకడు పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి అంటాడు. అంటే దాని అర్థం ఏంటిది? ముద్దు పెట్టి లోపల ఉన్న విషయం అలాగే ఉండడం కాదు. ప్రభు యూదా వచ్చి ఏం చేశాడండి? ముద్దు పెట్టుకున్నాడు. పవిత్రమైన ముద్ద అది. మీరు ఒకరినొకడు పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి అని అన్నాడు పౌలు గారు. అంటే దాని అర్థం ఏంది? మీరు అందరూ సమాధానంగా ఉండండి, శాంతియుతంగా ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి అని దాని అర్థం. ముద్దు పెట్టుకోండి అనగా దాన్ని కూడా తప్పు అర్థం చేశారు. ముద్దు పెట్టుకో చూసారు మీ బైబిల్లో, ఒకరినొకరు ముద్దు పెట్టుకోమంటారు. ఏంటండి విపరీత అర్థాలు ఇవి? అంటే మన మనసు పాడైపోయింది. చాలామంది చూడండి ఎలా ఉంటారంటే, పచ్చ కామెలుగా ఉన్న కళ్ళు కామెలు ఉంటాయండి, జాండీస్ అంటాం. అది ఉన్నదనుకోండి ఏమైపోతుంది? లోకమంతా పచ్చని కనిపిస్తాడట. వీడు ప్రతిదాన్ని తప్పు పడుతున్నా, ముద్దు అనే పదాన్ని తప్పు పడుతున్నా. వీనికున్న దీనిపైన ఉన్న వీని యొక్క విశ్లేషణ ఎంత చిన్నదని అర్థం చేసుకోవాలి మనం. ముద్దు అనగానే వీడు తప్పుగా అర్థం చేసుకుంటే వీనికి పరిమిత జ్ఞానం ఉంది, అపరిమితమైన జ్ఞానం లేదని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా లేదా? ముద్దు పెట్టుకుని అనగానే చూసారా మీ బైబిల్లో ముద్దు పెట్టుకోమని ఉంది. అరే నీకు అర్థమైంది ఏమైనది? అర్థం కాలేదండి. ముద్దు అనగానే దాని అర్థం ఏంటంటే ఒకరికొకరు ఎలా ఉండాలి? మీరు మనస్ఫూర్తిగా ఒకరినొకరు అందరు మనసు కలిసి ఉండండి. ఒకరి మనసు ఒకరు కలిసి ఉండండి. ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకుంటే దాని అర్థం అది. ముద్దు పెట్టుకున్నాడు ఆయన వచ్చి, యూదా వచ్చేసి బోధకుడు ఆయనకు శుభం అని చెప్పేశాడు. చాలామంది దీన్ని కూడా విపరీతంగా అర్థం చేశారు. మరి యూదా అప్పగించకపోతే ఆయన ఎట్లా పోతాడు సిల్వకు? అంటే మనకు రక్షణ రావాలంటే యూదా అప్పగించాలి అని తీసుకొస్తున్నారు. చాలా తప్పు కదండి. అప్పగించకపోయినా ఆయన పోతాడు. అప్పగించిన నీకు శ్రమ అని యేసు ప్రభువే చెప్పాడు. అంటే ముద్దు పెట్టుకుంటున్నాడు మనం అనుకుంటున్నాము. అప్పగించే విషపు ఆలోచన ఎవరిలో ఉంది? అతనిలో ఉందండి. ముద్దు పెట్టుకున్నంత మాత్రాన మంచి మనసు ఉన్నదని కూడా పొరపాటు. అర్థమవుతుందా లేదా? కాబట్టి ముద్దు అనే ఈ మాటను తీసుకొని అపార్థం చేసుకోవడానికి లేదు. అతడు నోటి ముద్దులతో అనగా నోటి మాటల చేత మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. అలాంటి వాడు వస్తాడు రక్షకుడు దేవుడు భూమి మీదకి అని సొలొమోను గారు భవిష్యత్తు గురించి మాట్లాడాడండి. భవిష్యత్తు. ఈ గ్రంథం అనగా పరమగీతమైన గ్రంథము భవిష్యత్తుకు సంబంధించిన గ్రంథం అండి. అదంతా చూసుకుంటే భవిష్యత్తుకు సంబంధించిన గ్రంథమే. ఓకేనండి, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మళ్ళీ నేను వచ్చే వారం రెండో భాగం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక భాగం మాత్రం ఈరోజు మాట్లాడుకున్నాం. రెండో భాగం మాట్లాడుకునే ముందు మీకు ఒక ప్రశ్న వేస్తాను. నేను వచ్చేంతవరకు దాని గురించి మీరు ఆలోచన కలిగి ఉండాలి. మీరు కూడా దాని గురించి సెర్చ్ చేయాలి, అంటే పరిశీలన చేయాలి, వెతకాలన్నమాట. ఏంటి అంటే ఒక వచనం చూపిస్తానండి, చూడండి మీరు. పరమగీతము గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. పరమగీతము గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అనే ఈ వచనం ఉందండి. దీని గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే జల్దరు వృక్షం ఎట్లున్నదో అనగానే దాన్ని తప్పు తీశారండి. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. పురుషులలో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇది అర్థం కాకపోవడానికి ఏమి లేదండి. పెడార్థాలు తీయడానికి మాత్రము ప్రతి చిన్నదాన్ని ప్రతి మంచిదాన్ని కూడా చెడ్డగా చూపించవచ్చు. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించండి. మరలా వచ్చేటప్పటికి దీని గురించి మనం ఆలోచన చేద్దాం. ఓకేనా? కాబట్టి అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును గాక
అంటే మీకు అర్థమైంది కదా? అర్థమైందా? అర్థమైతే మీరు చెప్పాలి మరి. చెప్పండి ఏంటో. ఒక్కరు చెప్పండి. చెప్పండి, సారాంశం చెప్పండి. ఇప్పుడు చెప్పిందంతా సారాంశంగా చెప్పండి, ఒకటే మాటల, ఒక వాక్యంలో చెప్పేసేయండి. అతడు అంటే యేసుక్రీస్తు, ఆమె అంటే యెరూషలేము. ముద్దు పెట్టుకోవడం అంటే సరైన మాటల చేత బోధించడము. అలా బోధించేవాడు రాబోతున్నాడు, ఆయన క్రీస్తు. ఆయన వచ్చి అందరికీ బోధిస్తాడు. బోధించిన తర్వాత ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ప్రాణం ఇచ్చే ప్రేమ. తర్వాత ద్రాక్షారసం కన్నా మధురమైన ప్రేమ. ఆయన మన కొరకు చిందించిన పరిశుద్ధమైన రక్తము ద్రాక్షారసం కంటే మిన్నదా కాదా చెప్పండి. అది ద్రాక్షారసం కంటే మధురం అంటే ఏంటిదంటే యేసుప్రభు మన కొరకు కార్చిన పరిశుద్ధమైన రక్తం. ఆయన ప్రాణం, ఆయన శరీరం, ఆయన మాటలు, ఆయన చేసిన పుణ్యకార్యం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.